ఇప్పుడు గెజవాలపల్లి కావచ్చు, సన్యాసవానపల్లి కావచ్చు, కడికిరి కావచ్చు, గుట్టపాలెం కావచ్చు, మొదలకొండ కావచ్చు, గుండూరు కావచ్చు, మహల్ కావచ్చు, మేడుపుతి కావచ్చు, సంగవారిపల్లి కావచ్చు, దుర్యాకులపల్లి కావచ్చు, గడి కావచ్చు, మాకు మా నాయనగారి టైం నుంచి మీరు మా జీవితాంతం మాకు చేశారు. మేము మీ జీవితాంతం మిమ్మల్ని మరవలేము. కాబట్టి మీరు కూడా మమ్మల్ని చూడండి. ఈ మధ్యలో ఈ ఇక్బాల్ అహ్మద్ వాళ్ళంతా పనికిరాడు చెప్తా ఉంటారు, వచ్చి అబద్ధాలంతా అవన్నీ నమ్మద్దండి. ఇదే ఇక్బాల్ అహ్మద్ 2014లో ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు పురంధేశ్వరిని పల్లెలు తిప్పినాడు. మీకు గుర్తుందో లేదో? ఆ రోజు పురంధేశ్వరి గారిని ఒకటి ఏపీజే అబ్దుల్ కలాంను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసింది చంద్రబాబు నాయుడు గారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి ఉండేటప్పుడు. సో మనకు కులాలకు మతాలకు వీళ్ళు వైసీపీ నాయకులు చిచ్చు పెడతారు, మనకు రంగులు పెట్టాలని చూస్తారు. నమ్మద్దండి. మమ్మల్ని చూడండి, నల్లారి కుటుంబాన్ని చూడండి, చంద్రబాబు చూడండి. మీకు ఏ ఇబ్బంది మైనార్టీ సోదరులకు ఉండదు. మేము చేసినంత మైనార్టీలకు ఎవరు చేసింది వాస్తవంగా. కబ్రస్థాన్ కాంపౌండ్ వాళ్ళు కట్టాం, మసీదులకు డబ్బులు ఇచ్చాం మన టైంలో. మీకు అందరికీ మహల్లో కానీ గెజవాలపల్లి కానీ ఏ ఊరికే తెచ్చుకోండి మీరు. కాబట్టి దయచేసి కలిగిరిలో ఉండే మైనార్టీ సోదరులు కానీ, మండలంలో ఉండే మైనార్టీ సోదరులు కానీ మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. జీవితాంతం మీకు ఏ ఇబ్బందులు రాదు, మా బాధ్యతని. ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారు, మనం గుర్తు పెట్టుకోవాల్సింది. కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. ఆయన వస్తే మనకి ఏ సహాయం అయినా మన మైనార్టీ సోదరులకు మనం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ చెప్పిన మాటలు వినదండి. ఏదో బీజేపీకి ఏదో చంద్రబాబు ఓటు వేస్తే ఏదో మన ఊళ్ళో ఇది తరలేస్తారు, మైక్ పెట్టలేరు, ఇవన్నీ చిల్లర మాటలన్నీ మాట్లాడుతున్నారు. సో అవన్నీ నమ్మద్దండి. సో ఇక్బాల్ అహ్మద్ చెప్పండి, ఆ రోజు పోటీ చేసినప్పుడు బీజేపీ బాగుందిగా, ఇప్పుడు చెడ్డ అయిందని చెప్పి అడగండి ఎవరన్నా వస్తే. కాబట్టి దయచేసి కలిగిరిలో ఉండే మైనార్టీ సోదరులు, మతాల్లో ఉండే మైనార్టీ సోదరులందరూ కూడా మా కుటుంబాన్ని ఆదరించండి. ఒక ఓటు కిరణ్ కుమార్ గారికి, ఒక ఓటు నాకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలా. మీ రుణం మళ్ళా ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా మీకు ఏమేమి చేయాలో అన్ని మన బాధ్యత మనం చేస్తున్నాం అన్ని కూడా. కాబట్టి మీరందరూ కూడా కొంచెం పల్లెల్లో చెప్పుకోవాలని అవసరం ఉందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.